హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మంగళగిరిలో ఉన్న పురాతనమైన శివాలయానికి అయితే వెళ్ళానండి. సో మంగళగిరిలో ఉన్న ఈ పురాతనమైన శివాలయం ఎక్కడ ఉంది అంటే నరసింహస్వామి టెంపుల్కి పక్కనే. అంటే నరసింహస్వామి గుడి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ వైపు అయితే ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏమిటంటే ఈ టెంపుల్ పూర్వం పాండురాజు అయితే పాండవులు ప్రతిష్ఠించారు. అయితే ఈ ఆలయం యొక్క విశేషం ఏమిటంటే ఈ ఆలయంకి ఎవరైతే డెలివరీ ప్రాబ్లము, ఎవరైనా ప్రసవాలు వాళ్ళకి కష్టంగా జరుగుతుంటే ఇక్కడికొచ్చి ఈ ఆలయంలో ఒక 3 నందీశ్వరులు అయితే ఉంటారు. ఆలయం స్టార్టింగ్‌లో ఒక నందీశ్వరులు, సెకండ్‌న ఇంకొకటి, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళినాక గర్భగుడి దగ్గరలో ఇంకొక నందీశ్వరులు అయితే ఉంటారు. అయితే మొదటిగా ఉన్న నందీశ్వరుల దగ్గరికి వెళ్ళి ఆ నందీశ్వరుని చుట్టూతా ఒక 3 ప్రదక్షిణలు చేసినట్టయితే వాళ్ళకి డెలివరీ సమస్యలు ఏదైనా ఉన్నా అవి వాళ్ళకి సాల్వ్ అవుతాయని ఈ ఆలయం యొక్క విశిష్టత అదే అనమాట. సో డెలివరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేస్తారనమాట. అంతేకాకుండా ఇక్కడ రాహుకేతు పూజలు చాలా బాగా చేస్తారు. ఎక్కువ విశేషంగా చేస్తారనమాట. ఎక్కువ మంది ఇక్కడ రాహుకేతు పూజలు, నవగ్రహ పూజలు, హోమాలు ఇవన్నీ బాగా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇంకా ఆలయం చుట్టుపక్కనే ఉపాలయాలైతే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే విఘ్నేశ్వరుల వారు కనబడతారు. విఘ్నేశ్వరుల వారు, తర్వాత మణికంఠ స్వామి, అయ్యప్ప స్వామి, ఈ 3 ఆలయాలు విశేషంగా ఉన్నాయి. పక్కనే కాలభైరవ టెంపుల్ కూడా ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ నాగప్రతిమలున్నాయి. ప్రతి నాగుల చవితికి ఇక్కడైతే విశేషంగా అయితే పూజలు జరుగుతాయి. ఇంకా ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే 2 విష్ణు ఆలయాల మధ్యలో అయితే ఈ శివాలయం ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ నేను గమనించింది ఏంటంటే నాగప్రతిమలకి పాలు పోసి అక్కడైతే విపరీతమైన స్మెల్ వస్తుంది. ఆ పాలు పోవడానికి ఏదైనా దారి అన్నా పెడితే బాగుండిద్ది ఆలయం వాళ్ళు. అలా ఏమన్నా చేస్తే బాగుండిద్ది. విపరీతమైన స్మెల్ వస్తుంది. భగవంతుడు అక్కడ ఉంటాడా అనిపించేంత స్మెల్ వస్తుందన్నమాట. సో ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఆ నవగ్రహ మండపంలో ప్రతినిత్యం పూజలైతే జరుగుతూ ఉంటాయి. ఇంకా నేను వెళ్ళిన టైంలో ఫుల్ రెయిన్ అయితే వస్తుంది. నేను ఇంకా అక్కడే కూర్చున్నాను కాబట్టి ఇవన్నీ గమనించాను. సో ఈ విశేషమైన ఆలయం గురించి అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే డెలివరీ ప్రాబ్లం వాళ్ళకి సాల్వ్ అవ్వచ్చు. సో మనం ఒక హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఇంకా ఇక్కడ మహాశివరాత్రికి విశేషంగా అయితే పూజలు జరుగుతాయి. అంతేకాకుండా అన్నాభిషేకం కూడా మహాశివరాత్రికి జరుగుతుంది. సో అందరూ ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్, విజిట్ చేయాల్సిన టెంపుల్. కాకుండా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు.